హాయ్ అండి, వెల్కమ్ టు బాను ట్యూటోరియల్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీ ట్యూటోరియల్. ఈరోజు క్లాస్ వచ్చేసి మొత్తం టెట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి టెట్కు సంబంధించిన ఎకనామిక్స్లో ఏ ఏ అంశాలు అనేటివి మనకు టెట్కు మరియు అలాగే డిఎస్సి, టెట్ కమ్ డిఎస్సి, డిఎస్సికి సంబంధించి ఏ ఏ సిలబస్ లేదా ఏ ఏ అంశాలు ఉంటున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాము. టెట్ ఫర్ ఏపీ అండ్ టిఎస్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టెట్ అంటే మనం డిఎస్సికి అయినా సరే అలాగే టెట్కైనా సరే ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి అది హెచ్జిటిలో మొత్తం అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి సోషల్కి సంబంధించి కొన్ని అంశాలు అనేవి వస్తాయి. అందులో ఎకనామిక్స్ అనేది లెస్ పార్ట్ అయినప్పటికీ కూడా స్కూల్ అసిస్టెంట్కు మరియు అలాగే హెచ్జిటికి రెండింటికి ఒకేలా ఉపయోగపడే విధంగా నేను ఇక్కడ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలను గురించి ఇక్కడ వివరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేటు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ మరియు అలాగే ఇంటర్మీడియట్ వరకు, అలాగే తెలంగాణ స్టేట్కు సంబంధించి తెలంగాణ టెట్కు సంబంధించి 6th క్లాస్ నుంచి అలాగే 10th క్లాస్ వరకు లోయర్ సెక్షన్కు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఓన్లీ ఈ ఎకనామిక్స్ అంటే ఈ టెట్లో అయితేనేమి అలాగే ఈ డిఎస్సికి అయితేనేమి, అది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే కావచ్చు అలాగే తెలంగాణ స్టేట్లో అయినా కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఈ టెట్ సిలబస్ విశ్లేషణ అనేది ప్రజెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక్కోసారి అబ్జర్వ్ చేసినట్టయితే కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తి అంటే ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా టెట్కు అనేది నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అలాగే త్వరలో డిఎస్సి ప్రకటన అనేది రాబోతుంది. కాబట్టి దానిలో దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు ఇక్కడ ఈ సబ్జెక్టు పైన విశ్లేషణ అంటే ఏ ఏ అంశాలు ఉంటాయి, మనకు ఏ ఏ అంశాలు ఉండి దాంట్లో నుంచి మనకు ఏ రకమైన బిట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది ఈ వీడియోలో. ఇందులో తీసుకుంటే టెట్లో కానీ మరియు అలాగే డిఎస్సి కానీ, టెట్ అండ్ డిఎస్సి భాగంగా మనకు ఏపీ సిలబస్ ఏ విధంగా ఉన్నది, అలాగే ఎకనామిక్స్ సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి టెట్కు సంబంధించి ఏ ఏ సిలబస్ ఉంటుంది అనేది ఇక్కడ తీసుకుంటే 6th క్లాస్ వచ్చేసి సంచార జీవన విధానం నుండి స్థిర జీవన విధానం వరకు కొరకు అనేటువంటి అంశము మనం ఎకనామిక్స్ పార్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే బుక్స్ 6th క్లాస్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 6th క్లాస్ మరియు 7th క్లాస్ బుక్స్ మారినప్పటి నుంచి సిలబస్లో కొన్ని మార్పులు అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎకనామిక్స్ పార్ట్ తీసుకుంటే సెమిస్టర్ 2లో ఉంది. ఈ పార్ట్ వచ్చేసి 6th క్లాసు సెమ్ 2 అంటే సెమిస్టర్ 2లో ఉంది. ఇది ఉన్నటువంటి ఎకనామిక్ అంశం ఏంటంటే ఇక్కడ సంచార జీవన విధానం నుండి స్థిర జీవన విధానం కొరకు అంటే మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాడు, పురాతన కాలం నుంచి ఆదిమ మానవ కాలం నుంచి నేటి సమాజంలో ఉన్నటువంటి మానవుని యుగం వరకు కూడా అతను ఏ విధంగా కాలానుక్రమేణా ఇక్కడ ఏ విధంగా అతను అభివృద్ధి చెందుతూ వచ్చినాడు అనేది ఇక్కడ మనం బ్రీఫ్గా ఈ 6th క్లాస్లో అనేది వివరించడం జరిగింది. ఇది నెక్స్ట్ ఈ టెట్కు సంబంధించి సిలబస్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క అంశం గురించి వివరించుకొని వస్తాం. అలాగే 7th క్లాస్ అనేది తీసుకుంటే ఈ 7th క్లాస్లో బుక్ మారిన తర్వాత ఒక చాప్టర్ అంటే ఎకనామిక్స్ సంబంధించి ఒక చాప్టర్ అనేది ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అది కూడా సెమ్ 2లోనే తీసుకొచ్చినారు. అది తీసుకుంటే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ, ఈ ఒక్క అంశం అనేది ఇక్కడ మనకు ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశంగా చెప్పవచ్చు. ఏ క్లాస్లో? అది 7th క్లాస్లో. 6th క్లాస్లో వచ్చేసి ఒక అంశము, అది మారినటువంటి టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని ఆ కొత్త న్యూ సిలబస్ ప్రకారం అయితే మనకు సెమిస్టర్ 2 6th క్లాస్లో సోషల్లో, సెమ్ 2లో మనకు ఎకనామిక్స్ సంబంధించిన ఒక అంశం ఉంది. అలా ఇక్కడ 7th క్లాస్లో కూడా ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఒక అంశం అనేది ఉంది. ఇక్కడ అదేంటంటే మన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అంటే ఏంటి,
మార్కెట్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాట్ ఈస్ మార్కెట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెట్స్, ఓకే, వాట్ ఆర్ ది యాక్టివిటీస్ ఆర్ హెల్డ్ ఇన్ మార్కెట్. ఇలా అన్ని రకాలుగా అంటే మార్కెట్ గురించి మనము సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఇక్కడ తీసుకోవచ్చు. మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ రకాలు ఎన్ని ఉన్నాయి, మనకు లోకల్ మార్కెట్ అని, నేషనల్ మార్కెట్ అని, ఇంటర్నేషనల్ మార్కెట్ అని, రీజనల్ మార్కెట్స్ అని, ఇలా మార్కెట్ రకాలు అనేవి ఉన్నాయి. అలాగే ఫిజికల్ మార్కెట్, ఈ మార్కెట్ అనేది కూడా ఉంది మనకు. ఫిజికల్ మార్కెట్ అంటే మనకు కనిపించేటువంటిది, అలాగే భౌతికంగా ఫేస్ టు ఫేస్ జరిగేటువంటి వాటిని ఏమంటామంటే మనము ఫిజికల్ మార్కెట్స్ అంటాము. అలాగే ఈ మార్కెట్ అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి మార్కెట్ విధానాన్ని ఏమంటామంటే ఈ మార్కెట్ అని అంటాము. ఓకే, దాదాపుగా నౌవేడేస్ అంటే ప్రజెంట్ ఇన్ అవర్ సొసైటీ సో మెనీ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఈ మార్కెట్స్. అంటే మొత్తం అన్నీ కూడా ప్రజెంట్ జరిగే ప్రతి ఒక్క కార్యకలాపాలు అన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఈ మార్కెట్ విధానం ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో ఫిజికల్ మార్కెట్స్ అంటే ఏంటి, ఈ మార్కెట్ అంటే ఏంటి అనేది మనము ఈ 7th క్లాస్లో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న మార్కెట్ వ్యవస్థలో మనం చెప్పుకోవచ్చు. ఇది ఎకనామిక్స్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th క్లాసు. 8th క్లాస్కి తీసుకుంటే ద్రవ్యము బ్యాంకింగ్ వ్యవస్థ. ఎయిత్ క్లాస్లో తీసుకుంటే ద్రవ్యము బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మనం ఇక్కడ చాప్టర్గా చెప్పవచ్చును. అలాగే జీవన విధానము మరియు అలాగే సాంకేతిక పరిజ్ఞానము దాని యొక్క ప్రభావం, ఇది మనము చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య వ్యవస్థ, ప్రజలు ఆరోగ్యము, ప్రజారోగ్యము, ప్రభుత్వము. ఇలా ఈ ఎకనామిక్స్ సంబంధించి ఈ 3 అంశాల గురించి మనం 8th క్లాస్లో చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తీసుకుంటే ద్రవ్యం అంటే ఏంటి, మనీ, ఆ ద్రవ్య వ్యవస్థ మరియు అలాగే బ్యాంకింగ్ అంటే ఏంటి, ఆ బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది, అలాగే జీవన విధానము, అలాగే మన జీవన విధానంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర ఏంటి అనేది ఉంది ఇక్కడ. అలాగే ప్రజల యొక్క ఆరోగ్య వ్యవస్థ అనే దాని గురించి కూడా మనం ఇక్కడ 8th క్లాస్ సిలబస్లో మనం చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ 9th క్లాస్కి సంబంధించి ఏ సిలబస్ అంటే ఆర్థిక అంశాలు, అంటే ఎకనామిక్స్ పరంగా 9th క్లాస్లో ఏ అంశాలు అనేవి మనకు టెట్కు కానీ అలాగే డిఎస్సి కానీ ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అని అంటే ఈ 9th క్లాస్ కిందికి వచ్చేసరికి ద్రవ్యం, భారతదేశంలో వ్యవసాయ రంగం, ఓకే, అలాగే అండి భారతదేశంలో పారిశ్రామిక రంగం, అలాగే భారతదేశంలో సేవల రంగం అనేది. అలాగే ఇక్కడ కూడా మనకు రిపీట్ అవుతుంది ద్రవ్యము రుణాలు అనేది కానీ, ద్రవ్యము అలాగే రుణాలు లేదా రుణ వ్యవస్థ అంటే డెప్స్, ఏ విధంగా రుణం అనేది తీసుకుంటున్నారు ప్రజలు బ్యాంకింగ్ నుంచి, ఆ ద్రవ్య వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, వస్తు మార్పిడి విధానము అనేది మనము ఆల్రెడీ ఈ ద్రవ్యం ఇక్కడ తెలుసుకుంటారు, అలాగే ఇక్కడ కూడా మనం తెలుసుకుంటాం. ధరలు మరియు ద్రవ్యోల్బణం, అలాగే బడ్జెట్, ప్రభుత్వ బడ్జెట్, పన్నుల వ్యవస్థ. ఇవి 9th క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు. ఎక్కడ అంటే ఇది ఏపీ సిలబస్ తీసుకుంటే కినా టెట్కి కానీ అలాగే డిఎస్సి కానీ తీసుకుంటే, డిఎస్సిలో మనకు ఎడ్జిటీకి అయినా సరే స్కూల్ అసిస్టెంట్కి అయినా సరే తీసుకుంటే మనకు ఇక్కడ నుంచి తీసుకుంటే 6th క్లాస్లో మారిన పుస్తకాల ప్రకారం సంచార జీవన విధానం నుండి స్థిర జీవన విధానం వరకు అంతవరకు కూడా అతను ఏ విధంగా ఆదిమ మానవునిలో ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది ఇక్కడ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ 7th క్లాస్కి వచ్చేసరికి మార్కెట్ వ్యవస్థ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. 8th క్లాస్కి వచ్చేసరికి ద్రవ్యము, బ్యాంకింగ్ వ్యవస్థ, జీవన విధానము, అలాగే సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావము, అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ తెలుసుకుంటాము. అలాగే 9th క్లాస్ తీసుకుంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం. అంటే ఇండియాలో ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి,
ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ గురించి ఫండమెంటల్స్ అనేవి వస్తాయి ఇక్కడ. అలాగే ద్రవ్యం, రుణాల వ్యవస్థ, డెప్ట్ గురించి, పబ్లిక్ డెప్ట్ గురించి, ఏ విధంగా ప్రజలకు రుణాలు అనేది బ్యాంకింగ్ వ్యవస్థ ఇస్తుంది, ఏ విధంగా వాళ్ళు అనార్గనైజ్ సెక్టార్ కింద ఏ విధంగా పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నారు అనేది మొత్తం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ధరలు అంటే ధరలు పెరగడాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణం అని అంటారు. అంటే వస్తువుల యొక్క ధరలు క్రమక్రమంగా పెరగడాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణము అని అంటాం. మనం ప్రస్తుతం ఆల్రెడీ చూస్తున్నాం, మన ఆర్థిక వ్యవస్థలో ఈ యుద్ధం వలన కావచ్చు, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన కావచ్చు, స్కేర్సిటీ అంటే డిమాండ్ సప్లైలో కొరత ఉండడం వలన కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండడం వలన కానీ ధరలు పెరుగుతున్నాయి. దాని ద్వారా ఏం ఏర్పడుతుందంటే ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతూ వస్తుంది. అలాగే ఈ 9th క్లాస్లో ఈ సోషల్లో ఇంకా ఏం చెప్పుకుంటామంటే కనుక ఎకనామిక్స్ సంబంధించి ప్రభుత్వ బడ్జెట్, అలాగే పన్నుల వ్యవస్థ గురించి కూడా ఇక్కడ చెప్పుకుంటాం. అంటే బడ్జెట్ అనేది ఏ విధంగా, కుటుంబ బడ్జెట్ అయితేనేమి, అలాగే దేశ బడ్జెట్ అయితేనేమి, మొత్తం అంతా కూడా మనం ఇక్కడ బడ్జెట్లో అంటే ఆదాయం ఏ విధంగా సమకూరుతుంది ఆ ప్రజలకు, అలాగే వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేసుకోవాలి అనేటువంటి వివిధ అంశాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. పన్నుల వ్యవస్థ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే లాస్ట్ 10th క్లాస్ తీసుకుంటే కనుక మనము ఇక్కడ 10th క్లాస్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయంటే ప్రజలు చాప్టర్, అలాగే నివాస ప్రాంతాలు, వలసలు, నివాస ప్రాంతాలు, వలసలు. అలాగే మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక విలేజ్ తీసుకున్నారు, అది దాని పేరే రాంపురం, గ్రామ ఆర్థిక వ్యవస్థ గురించి. అలాగే తీసుకుంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి గురించి. మొదలగు అంశాల గురించి కూడా మనం ఇక్కడ ఈ 10th క్లాస్ క్రింద మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రజలైతేనేమి, అలాగే నివాస ప్రాంతాలు, వలసలు అంటే వాళ్ళ యొక్క కాలనీస్, వలసల గురించి. ఒక గ్రామం తీసుకున్నారు, ఆ గ్రామ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని కూడా ఇందులో తెలియజేసినారు. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇదండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సోషల్ విభాగంగా తీసుకుంటే, సోషల్ స్టడీస్కి తీసుకుంటే టెట్ కానీ, అలాగే డిఎస్సికైనా సరే, డిఎస్సిలో ఎస్జిటికైనా, అలాగే స్కూల్ అసిస్టెంట్కైనా సరే సిలబస్ అనేది అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ 6th నుంచి 10th క్లాస్ వరకు తీసుకుంటే ఈ అంశాలు అనేటివి అన్నీ కూడా వివరించడం అనేది జరిగింది. అలాగే వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్కు తీసుకుంటే అంటే ఎస్జిటి అయితే 6th to 10th వరకు అయితే సరిపోతుంది. అంటే 3, 4, 5 క్లాసెస్ అనేవి మనకు ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎస్జిటి అనేది 10th లోపల వరకు ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ అనేది ఎస్జిటి వాళ్ళకు సరిపోతుంది. అలాగే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి వచ్చింది అనుకున్నాను, స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినది అయితే వీటితో పాటు ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ కూడా మనము దాని మీద కూడా పట్టు సాధించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది అండి. అంటే ఇంటర్మీడియట్లో మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 పేపర్లు ఉంటాయి. ఆ ఫస్ట్ ఇయర్లో ఉంటే మొత్తం అంతా థీరీస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు ఇండియన్ ఎకానమీ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ తీసుకుంటే మొత్తం థీరీస్లు అన్నీ తీసుకుంటే ఏమేమి ఉంటాయంటే ఇక్కడ కొంచెం చూడండి. దానికన్నా ముందు తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి 6th to 10th క్లాస్ వరకు చెప్పినాము. అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా కొన్ని పోలికలు అనేటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ కానీ, టెట్కి సంబంధించిన, డిఎస్కి సంబంధించిన, అలాగే తెలంగాణ స్టేట్ సిలబస్ కూడా రెండిట్లో కూడా పోలికలు అనేటివి ఉన్నాయి. అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసి 6వ తరగతికి 7వ తరగతికి సంబంధించి సిలబస్లో మార్పులు అనేది తీసుకొచ్చింది. 8th, 9th, 10th అనేటివి ఈ 3 తరగతుల్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి 8, 9, 10 తరగతుల సిలబస్కు 2 కూడా దగ్గర పోలికలు అనేటివి ఉన్నాయి. కాకపోతే ఉదాహరణలు తీసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊర్లను తీసుకుంటారు. తెలంగాణ తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల గురించి అక్కడ పోలికలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప కాన్సెప్ట్ అనేటివి 2 ఒకేలా ఉంటాయి. 8th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానీ, 9th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానీ, 10th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానీ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 8th, 9th, 10th, ఏపీలో ఉన్నటువంటి 8th, 9th, 10th 2 కూడా దగ్గర పోలికలు అనేటివి ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు మనం ఏపీ సిలబస్ 6th to 10th వరకు చెప్పినాము. అలాగే ఇక్కడ దీన్ని పోలికలు చేసుకొని తెలంగాణది కూడా 6th నుంచి 10th వరకు అనేది ఏ విధంగా ఉంది సిలబస్ అనేది చెప్పుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్కి అనేది వెళ్దాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్,
అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా తెలంగాణ స్టేట్ అయినా కూడా రెండు థియరీస్కి సంబంధించినట్టువే కాబట్టి సిలబస్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ కూడా ఎకనామిక్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ దగ్గరగా ఉన్నాయి. 1 లేదా 2 టాపిక్లు తప్ప మిగిలినటువంటి టాపిక్లు అన్నీ కూడా 2 సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటి మధ్య పోలికలు అనేది తర్వాత ఇది జరిగిన తర్వాత అది చెప్పుకున్నాం. తెలంగాణ వ్యవస్థది తీసుకుంటే కన్నా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే 6th క్లాస్ సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్ సంబంధించి ఏ అంశాలు ఉంటాయి ఇక్కడ అంటే కన్నా మనకు తెలంగాణ స్టేట్ సంబంధించి టీఎస్ సంబంధించి సోషల్ స్టడీస్ టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి అయినా అవ్వచ్చు అండ్ ఎస్సీ అయినా అవ్వచ్చు. వీళ్ళకి సంబంధించి 6th క్లాస్కు ఏ అంశాలు ఉన్నాయి ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించి అంటే 6th క్లాస్లో ఆహార సేకరణ, అలాగే రెండో వచ్చేసి నేటి వ్యవసాయము, మూడోది వచ్చేసి ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఇది పార్ట్ 1 అండ్ 2 అనేది ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి 6th క్లాస్ సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించడం అనేది జరిగిందంటే ఎడ్యుకేషనల్ బోర్డ్ అనేది వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పార్ట్ 1లో వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏంటి, ఏ పంటలు అనేది పండిస్తారు తెలంగాణలో, ఓకే, ప్రజలు అనేది ఏ పంటలను పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తారు అనేది ఫస్ట్ పార్ట్ వస్తే, సెకండ్ పార్ట్లో బజార్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ల గురించి కానీ రైతు బజార్ల గురించి కానీ వాళ్ళు ఏ విధంగా వస్తువులను అమ్ముకుంటారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ప్రభుత్వం ఎలాంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరలు ప్రకటిస్తుంది అనేది ఇక్కడ మనము పార్ట్ 1 పార్ట్ 2లో అనేది ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. ఏదది 6th క్లాస్ సంబంధించి ఆహార సేకరణ అంటే ఏం లేదండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఆహార సేకరణ అనే ఇంతకుముందు సేమ్ సిలబస్సే ఉండింది. కానీ మారినటువంటి సిలబస్ ప్రకారం తీసుకుంటే సేమ్ ఆహార సేకరణ పేరు ఒకటి మారింది, కానీ పరిస్థితులన్నీ కూడా అంటే ఆదిమ మానవుడు ఏ విధంగా అప్పుడు గడిపినాడు, నిప్పును ఏ విధంగా కనుక్కున్నాడు, అతను ఏ విధంగా ఆహారాన్ని వండడం అనేది నేర్చుకున్నాడు, తర్వాత అతను ఏ విధంగా స్థిర జీవనాన్ని కొనసాగించడానికి అలవాటు పడినాడు, ఏ విధంగా అనేది మొత్తం సేమ్ టు సేమ్ వస్తాయండి ఇక్కడ. అలాగే నేటి వ్యవసాయంలో అంటే వ్యవసాయంలో కూడా ఇక్కడ ఎలాంటి పంటలు పండించుకొని వాళ్ళు జీవిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు, అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏ విధంగా ఉన్నాయి, రైతు బజార్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ రైతులు పడేటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ వ్యవసాయంలో మనం చెప్పుకుంటారు. ఇక్కడ ఏది తెలంగాణ స్టేట్కు సంబంధించి అంటే తేడా దానికి దీనికి. ఓకే, నెక్స్ట్ 7th క్లాస్ తీసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్లో భాగంగా 7th క్లాస్ ఎకనామిక్స్లో తీసుకుంటే ఏ అంశాలు ఉంటాయంటే ఇక్కడ మనకు చేనేత పరిశ్రమ, చేతి వృత్తులు, చేనేత పరిశ్రమ అనేది ఒక పార్ట్ ఉంది, ఒక అంశం ఉంది. అలాగే ఇక్కడ పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకుంటాం ఈ 7th క్లాస్లో, పారిశ్రామిక విప్లవము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీల నిర్మాణము, అలాగే పేపర్ ఇండస్ట్రీ అంటే పేపరు పరిశ్రమ, అలాగే రవాణా వ్యవస్థ యొక్క ప్రాధాన్యత. ఈ అంశాల గురించి మనము సపరేట్గా తెలంగాణ స్టేట్కు సిలబస్లో భాగంగా చెప్పుకుంటామండి. సో ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి సోషల్ స్టడీస్లో టెట్ డిఎస్సి ఈ రెండింటికి కూడా సరిపడే విధంగా డిఎస్సిలో తీసుకుంటే ఎస్జిటి అయినా సరే ఎస్సీ అయినా సరే వీటికి సంబంధించి ఇక్కడ 6th క్లాస్లో ఏ ఎకనామిక్ పార్ట్స్ ఉన్నాయంటే ఆహార సేకరణ, నేటి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మరియు పార్ట్ 1 పార్ట్ 2. అలాగే ఇక్కడ తీసుకుంటే 7th క్లాస్లో తీసుకుంటే చేతి వృత్తులు, చేనేత పరిశ్రమ, పారిశ్రామిక విప్లవము, ఫ్యాక్టరీల నిర్మాణము, పేపర్ పరిశ్రమ, అలాగే రవాణా వ్యవస్థ వాటి యొక్క ప్రాధాన్యత గురించి చెప్పుకుందాం. ఇంకా తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఈ 8th, 9th, 10th తీసుకుంటే కన్నా సేమ్ టు సేమ్ అంటే ఇలాగా ద్రవ్యము, బ్యాంకింగ్ వ్యవస్థ అక్కడ ఉంది ఇక్కడ ఉంది, జీవన విధానము మరియు వాటిపైన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం అనేది అక్కడ ఉంది ఇక్కడ ఉంది, అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం అనేది కూడా అక్కడ ఉంది ఇక్కడ ఉంది. అంటే ఎక్కడంటే ఏపీలో ఉంది, మరి అలాగే టీఎస్లో కూడా అదే సిలబసే ఉంది.
అలాగే ఇక్కడ 9th క్లాస్ తీసుకుంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ దెన్ సర్వీస్ సెక్టర్ ఉన్నాయి. అలాగే మానిటరీ సిస్టమ్, అలాగే డెప్ట్ సిస్టమ్, అలాగే ప్రైసెస్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. అలాగే 10th క్లాస్ తీసుకుంటే ప్రజలు, నివాస ప్రాంతాలు, రాంపూర్ గ్రామ వ్యవస్థ, అలాగే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. 6th నుంచి 10th వరకు తీసుకుంటే టీఎస్కు మరియు ఏపీకి ఈ రెండింటికి మధ్య ఏ పోలికలు ఉన్నాయనేది ఇక్కడ వివరించడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకుంటే ఏ అంశాలు ఎకనామిక్స్లో ఏ అంశాలు అనేవి మనకు హెచ్జిటికైనా డిఎస్సికైనా అలాగే హెచ్జిటి అంటే మనకు 10th లోపే ఉంటుంది, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు బోత్ అంటే రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కన్నా మీకు రెండింటికి కూడా ఇది క్లాసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకుంటే దాదాపు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎకనామిక్స్కు సంబంధించి తెలంగాణ మరియు అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది సేమ్ సిలబసే ఉంటుందండి దగ్గర కూడా. అంటే ఇది థీరీస్ అనమాట, వరల్డ్ థీరీస్ ఉంటాయి కాబట్టి దాదాపు రెండు కూడా ఈక్వల్ సిమిలారిటీస్ అనేటివి ఉంటాయి. తీసుకుంటే కింద ఇందులో మనము ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ తీసుకుంటే తీసుకుంటే ఏ అంశాలు ఉంటాయి ఇక్కడ అంటే 10 టాపిక్లు ఉంటాయండి, 10 చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ దెన్ ఎకనామిక్స్ అంటే పరిచయం, అర్థశాస్త్రము పరిచయం అనేది. ఇక్కడ మనము పాత పేపర్లు అంటే పోయిన గత డిఎస్సీలకినా తీసుకున్న గత టెట్ పేపర్లకినా చూసినట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ ఎస్పెషల్లీ తీసుకుంటే మ్యాక్సిమం ఎకనామిక్స్ పార్ట్ నుంచి వచ్చినటువంటి బిట్స్ అనేటివి ఎక్కడి నుంచి రావడం అనేది జరిగిందంటే ఇంటర్మీడియట్ నుంచి రావడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్ అయినా సరే ఎక్కువ మోస్ట్లీగా వాడు సిద్ధాంతాల గురించి వాళ్ళు ఎక్కువగా వాటిని తీసుకోవడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిర్వచనాలు, అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రం ఏ పదాల కలయిక, అలాగే సూక్ష్మ అర్థశాస్త్రం అని ఇంకా ఏమని పిలుస్తారు, స్థూల అర్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు, అలాగే ఇక్కడ మార్షల్ రచించిన గ్రంథం కానీ కీన్స్ రచించిన గ్రంథం కానీ, అలాగే మన మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రం నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందని కానీ, లేదంటే నిర్వచనాలు అంటే మనకు 5 నిర్వచనాలు ఉన్నాయి ఈ అర్థశాస్త్రానికి సంబంధించి. అంటే 5 మంది ఆర్థికవేత్తలు 5 రకాలుగా ఇక్కడ నిర్వచనాలు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి సంపద నిర్వచనం ఆడమ్ స్మిత్ అనేది ఇచ్చినాడు, అలాగే శ్రేయస్ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఆర్థికవేత్త వచ్చేసి మార్షల్, అలాగే వృద్ధి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఆర్థికవేత్త వచ్చేసి పాల్ చాంబిల్సన్, అలాగే లాస్ట్ జాకబ్ వైనర్ డెఫినేషన్ అనేది ఉంది మనకు నిర్వచనం. ఈ 5 నిర్వచనాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏదైనా సరే డెఫినేషన్ ఇచ్చి ఈ విధంగా అర్థశాస్త్రానికి ఈ నిర్వచనం ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అడగడం అనేది జరిగింది. అలాగా అడిగినారు. అలాగే నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో తీసుకుంటే మనకు ఫస్ట్ చాప్టర్లోనే మనకు కొన్ని వస్తువుల రకాలని కూడా ఉన్నాయండి. వస్తువులు ఆల్రెడీ గత డిఎస్సిలో కూడా తీసుకుంటే ఈ విధంగా అడిగినాడు క్వశ్చన్. అంటే సెమీ ఫినిష్డ్ గుడ్స్, అన్ఫినిష్డ్ గుడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ అని. అంటే అన్ఫినిష్డ్ అంటే వస్తువు యొక్క ఉత్పత్తి ప్రక్రియలో ప్రాసెస్లో ఉన్నటువంటి వస్తువులను ఏ వస్తువులు అని అంటారు, మాధ్యమిక వస్తువులు అంటే ఇంటర్మీడియరీ గూడ్స్ అంటాం. అంటే ఫ్రీ గూడ్స్ అంటే ఏంటి, క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే ఏంటి, కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి అనేది మనము తర్వాత డీటెయిల్స్గా అనేది తెలుసుకుందాం మనం తర్వాత క్లాస్లలో. అలాగే ప్రైస్ అంటే ధర అంటే ఏంటి, కొన్ని ఫండమెంటల్స్ అన్నీ కూడా ఎకనామిక్స్ సంబంధించి కొన్ని ఫండమెంటల్స్ అన్నీ కూడా మనము ఈ ఫస్ట్ చాప్టర్లో కొన్ని తెలుసుకుంటామండి. అంటే ధర అంటే ఏంటి, మనం రోజు వాడేటువంటి పదాలు కొన్ని, ధర అంటే ఏంటి, వినిమయం అంటే ఏంటి, అలాగే వినియోగం అంటే ఏంటి, అలాగే ఆదాయం అంటే ఏంటి ఇలాంటి కొన్ని అంశాలు అనేది మనం ఫస్ట్ చాప్టర్లో తెలుసుకుంటాం. అలాగే సెకండ్ చాప్టర్ కింద తీసుకుంటే థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ అంటే వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం. అది అంటే వినియోగదారుడు తన యొక్క ప్రవర్తనను తెలియజేసేటువంటి సిద్ధాంతం. అంటే దీంట్లో కార్డినల్ ప్రయోజనం అనేది వస్తుంది, మనకు ఆర్డినల్ ప్రయోజనం అనేది వస్తుంది, అలాగే క్షీణోపాంత ప్రయాణ సూత్రం అనేది వస్తుంది, సమోపాంత ప్రయాణ సూత్రం అనేది వస్తుంది, అలాగే ఉదాసీనత వక్రరేఖలు విశ్లేషణ అనేది వస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ఈ సెకండ్ చాప్టర్లో వస్తాయి. ఇంగ్లీష్లో తీసుకుంటున్న థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ అంటారు వీటిని. అలాగే ఇక్కడ మనకు యుటిలిటీ అంటే ఆల్రెడీ అడిగినాడండి ఇంతకుముందు మనకు డిఎస్సిలో కూడా క్వశ్చన్ ఒక బిట్ అనేది రావడం జరిగింది. అంటే ప్రయోజనాన్ని కొలవచ్చును అనేటువంటి భావనను ఏమని పిలుస్తామనేది. అంటే ఏమని ప్రయోజనాన్ని కొలవచ్చు అని తెలియజేసినటువంటి భావననే మనం కార్డినల్ ప్రయోజన విశ్లేషణ భావన అని కూడా మనం చెప్పచ్చు.
అలా కొన్ని బిట్స్ అనేది ఇక్కడ రైజ్ కావడం అనేది జరిగింది. థర్డ్ చాప్టర్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో థర్డ్ చాప్టర్ తీసుకుంటే కింద డిమాండ్ విశ్లేషణ అని తీసుకుంటాం. ఓకే, దీంట్లో డిమాండ్ ఉంది. అలాగే పార్ట్ 1 కింద పార్ట్ 2 కింద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని, డిమాండ్ వ్యాకోచత్వం అని కూడా అంటాం. డిమాండ్ వ్యాకోచత్వం అనేది అంటే డిమాండ్ అంటే ఏంటి, ఏ అంశాలు డిమాండ్ను నిర్ణయిస్తాయి, అలాగే లా ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ సూత్రం అంటే ఏంటి, డిమాండ్ సూత్రం మినహాయింపులు ఏమేమి ఉన్నాయి, అలాగే డిమాండ్ రేఖ ఎందుకు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది అనే అంశాలు కానీ, అలాగే డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటి, డిమాండ్ వ్యాకోచత్వం రకాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ధర డిమాండ్ వ్యాకోచత్వం రకాలు ఎన్ని ఉన్నాయి, ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులు ఎన్ని ఉన్నాయి అనేది మనము ఈ చాప్టర్లో బాగా క్లియర్గా తెలుసుకుందామండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే కన్నా 4th చాప్టర్ తీసుకుంటే ఉత్పత్తి సిద్ధాంతం, థియరీ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సిద్ధాంతము అని అంటాం. థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం, ఉత్పత్తి సిద్ధాంతం. దీంట్లో ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, చరానుపాత సూత్రం అంటే ఏంటి, అలాగే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అంటామా అంటే తరహాను అనుసరించి ప్రతిఫలాలు అంటే ఏంటి, అంతర్గత ఆదాయాలు అంటే ఏంటి, బహిర్గత ఆదాయాలు అంటే అడిగినాడండి. అంతర్గత ఆదాయాల గురించి ఒకసారి బిట్టు కూడా వచ్చింది మనకు. అంటే ఒక పరిశ్రమ అనేది విస్తరించడం వలన ఆ పరిశ్రమకు లేదా ఆ సంస్థకు వచ్చేటువంటి లాభాలను ఏమని అంటారు అని అడిగినాడు బిట్టు. అంటే ఏమంటారు, అంతర్గత ఆదాయాలు, ఇంటర్నల్ ఎకానమీస్ అని అంటారు. సో ఇలాగా ఇవి ఉత్పత్తి సిద్ధాంతం గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే మార్కెట్ వ్యవస్థ గురించి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మార్కెట్ వ్యవస్థ అనేది మనకు ఆల్రెడీ ఏపీ సిలబస్లో వచ్చిందని చెప్పుకున్నాం. అంటే ఈ 6th నుంచి 10th క్లాస్ వరకు లేదా 4th నుంచి 10th క్లాస్ వరకు అయితే సిలబస్లు ఉంటాయో అక్కడ ఆ పిల్లలకు సరిపడేటువంటి ఫండమెంటల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో ఇస్తారన్నమాట. వీటిని ఎలాబరేట్ చేసి ఇంటర్మీడియట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఇంటర్మీడియట్లో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాము, అలాగే వాటినే ఇక్కడ ఎలాబరేట్ చేస్తాం. అక్కడైతే మనం ఏమైతే తెలుసుకున్నామో వాటిని ఇక్కడ ఎలాబరేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉత్పత్తి గురించి అయితేనేమి, అలాగే మార్కెట్ గురించి అయితేనేమి, అలాగే నెక్స్ట్ వచ్చేసి పంపిణీ వ్యవస్థ గురించి అయితేనేమి, అలాగే జాతీయ ఆదాయం గురించి అయితేనేమి. ఓకే, స్థూల ఆర్థిక అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్థూల ఆర్థిక అంశాలు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వస్తుందండి, ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. ఇది ఆల్రెడీ మనము 8th టచ్ అవుతుంది, 9th కూడా టచ్ అవుతుంది. 8th టచ్ అవుతుంది, 9th టచ్ అవుతుంది. దాని గురించి ఇంకా పూర్తిగా మనం ఇక్కడ ద్రవ్యం అంటే ఏంటి, వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి, ద్రవ్యం యొక్క నిర్వచనాలు ఎన్ని ఉన్నాయి, ఎవరు ఏ విధంగా ద్రవ్యాన్ని నిర్వచించడం జరిగింది, ద్రవ్యం రకాలు ఏంటి, ద్రవ్యం విధులు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే ఈ చాప్టర్లో బ్యాంక్ అంటే ఏంటి, అలాగే కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం రకాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏమున్నాయి, అలాగే ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే ద్రవ్యోల్బణాన్ని పెరుగుతున్నటువంటి ధరలను తగ్గించడానికి ప్రభుత్వాలు కానీ ముఖ్య ప్రజలు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని అరకట్టచ్చు అనేది మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే లాస్ట్ చాప్టర్గా ఇక్కడ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఫండమెంటల్స్ అండి. ఇందులో అంటే స్టాటిస్టిక్స్కు ఎకనామిక్స్కు మధ్య రిలేషన్ ఏంటి, అలాగే ఇక్కడ మనకు సింప్లీ ఉన్నాయి అంటే అంకమధ్యమం అంటే ఏంటి, మధ్యగతం అంటే ఏంటి, బాహుళకం అంటే ఏంటి అనేది, వాట్ ఈస్ మీన్, వాట్ ఈస్ మీడియన్ అండ్ వాట్ ఈస్ మోడ్ అనేటువంటివి అంశాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలే ఏపీలోను అట్లా తెలంగాణలోను రెండింటిలో కూడా మనకు థియరీస్ కాబట్టి ఒకే విధంగా అనేవి ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకా సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ తీసుకుంటే సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించి ఏ చాప్టర్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ మనకు సిలబస్లో భాగంగా అంటే ఇక ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది సంబంధించిన అంశాలు. అంటే ఇది ఎకనామిక్ గ్రోత్ మరియు ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దీని డెఫినేషన్స్ ఏమున్నాయి, అంటే నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఒక బిట్ కూడా వచ్చింది ముందు గత డిఎస్సిలో.
ఏమొచ్చిందంటే సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పుల వలన దేశ జాతీయ ఉత్పత్తిలో మార్పులను సంభవించినట్లయితే అలాంటి వృద్ధిని ఏమంటారు అని అడిగినాను. అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది. అంటే మన ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనమాట. ఆర్థిక వృద్ధి కూడా అడిగినాడు. అంటే కేవలం వాస్తవిక ఉత్పత్తిలోని పెరుగుదలను తీసుకుంటే కన్నా దాన్ని ఆర్థిక వృద్ధి అంటారు. ఆర్థికాభివృద్ధి అంటే కన్నా ఆర్థిక వృద్ధి స్టేజ్ సాధించాలంటే ఇక్కడ ఆర్థికాభివృద్ధిని సాధించాలి. అంటే సాంకేతికంగా వ్యవస్థాపూర్వక మార్పులలో చోటు చేసుకొని మార్పుల వలన దేశంలోని వాస్తవిక తలసరి ఆదాయంలోని పెరుగుదల, వాస్తవిక ఉత్పత్తిలోని పెరుగుదల లేదా జాతీయ ఆదాయంలోని పెరుగుదలను సాధించే ఒక ప్రక్రియను మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఆర్థికాభివృద్ధి అని కూడా అంటారు. సో ఇది ఫస్ట్ చాప్టర్ తీసుకుంటాం మనం. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, అలాగే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క లక్షణాలు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కింద తీసుకుంటే జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి ఈ చాప్టర్లో తీసుకుంటే పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి. అంటే పాపులేషన్ అనేది ఏ విధంగా పెరుగుతూ పోతుంది, డెత్ రేట్ అంటే ఏంటి, బర్త్ రేట్ అంటే ఏంటి, ఐఎంఆర్ ఇన్ఫాంటీ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఎంఎంఆర్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, టిఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి, అక్షరాస్యత రేట్ అంటే ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే జనాభా పెరగడానికి గల కారణాలు ఏంటి, భారతదేశంలో జనాభా పెరగడానికి గల కారణాలు ఏంటి, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది రైజింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో వాట్ ఆర్ ది కంట్రోలింగ్ మెజర్స్ టు బి టేకెన్ బై ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అలాగే తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి జనాభాను తగ్గించడానికి అనేది ఇక్కడ. అలాగే హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఏంటి కానీ, జీడిఏ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్ అంటే ఏంటి, హెచ్పిఐ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి అనేది ఈ చాప్టర్లో మనం బాగా క్లుప్తంగా వివరణాత్మకంగా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ అలాగే మూడవ తీసుకుంటే కన్నా జాతీయ ఆదాయం. ఓకే, ఇక్కడ తీసుకుంటే జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ అండ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్స్ అంటే వృత్తుల వారీ విభజన. అంటే ఈ చాప్టర్లో మనము తీసుకుంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ పేదరికం అంటే ఏంటి, పేదరిక భావనలు, పేదరికానికి గల కారణాలు మరియు అలాగే నివారణ చర్యలు. అలాగే నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగం రకాలు, నిరుద్యోగానికి గల కారణాలు మరియు అలాగే నివారణ చర్యలు. అలాగే ఆదాయ అసమానతలు గల కారణాలు ఏంటి, అలాగే నివారణ చర్యలు ఏంటున్నాయి ఇక్కడ. ఓకే, అలాగే భారతదేశ పేదరిక నిర్మూలనలో సూక్ష్మ విత్తం పాత్ర ఏంటి, సూక్ష్మ విత్తం యొక్క పాత్ర ఏంటి, అలాగే ఇక్కడ ఎస్హెచ్జీలు అంటే ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలు. ఓకే, అంటే మన దేశ పేదరిక నిర్మూలనలో కానీ లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కానీ ఈ ఎస్హెచ్జీల పాత్ర ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి నా ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఈ 4వ చాప్టర్ కింద ఏమేమి తీసుకుంటామంటే వ్యవసాయ రంగం అనేది సపరేట్గా మనం దీంట్లో చెప్పుకుంటాం. ఈ 4వ చాప్టర్ కింద వ్యవసాయ రంగం, 5వ చాప్టర్ కింద పారిశ్రామిక రంగం, అలాగే 6వ చాప్టర్ కింద సేవా రంగం. నెక్స్ట్ 4, 5, 6, 7 వచ్చేసి ఏంటంటే ప్లానింగ్ వ్యవస్థ, ప్రణాళిక మరియు ప్రపంచీకరణ అనేది ఇక్కడ చెప్తాం. అంటే ఇక్కడ వ్యవసాయ రంగం కిందకి ఏమేమి వస్తాయి, వ్యవసాయ రంగం అంటే ఏంటి, వ్యవసాయ రంగం పాత్ర ఏంటి, అలాగే వ్యవసాయ మార్కెటింగ్ లోపాలు ఏంటి, అలాగే క్రాపింగ్ ప్యాటర్న్ పంటల తీరు అంటే ఏంటి, అలాగే ఇక్కడ నాబార్డ్ అంటే ఏంటి, అలాగే గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అంటే ఏంటి, అలాగే అగ్రికల్చరల్ మార్కెటింగ్ డిఫెక్ట్స్ అంటే వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్న లోపాలు ఏమున్నాయి, అలాగే వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రైతు బజార్లేనేమి, కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ, అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేయడం కానీ, రెగ్యులరైజ్డ్ క్రమబద్ధీకరణ మార్కెట్లు అని అంటాం, రెగ్యులేటింగ్ మార్కెట్స్ అని అంటాం. ఇలా మొత్తం అన్నీ కూడా మనం వ్యవసాయ రంగంలో బాగా క్లుప్తంగా వివరణాత్మకంగా తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ పారిశ్రామిక రంగం అంటే ఏంటి, పారిశ్రామిక రంగం యొక్క పాత్ర ఏంటి మన దేశ ఆర్థిక వ్యవస్థలో, అలాగే ఇక్కడ 1948 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి, 1956 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి, అలాగే 1991 న్యూ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అంటే ఏంటి,
అనేది ఇక్కడ చెప్పుకుంటాం మనం. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు అనేవి ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు మెరిట్స్ అండ్ డిమెరిట్స్, దానివల్ల లాభం ఏంటి, మరి అలాగే అవి ఎందుకు క్షీణించిపోతున్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. అలాగే సేవారంగం సర్వీస్ సెక్టార్ ఆర్ టెర్షరీ సెక్టార్ అని అంటాం. ఈ సర్వీస్ సెక్టార్లో ఏ అంశాలు అనేవి వస్తాయి మనకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటి, సేవారంగం యొక్క పాత్ర ఏంటి, అలాగే రోడ్డు రవాణా యొక్క పాత్ర ఏంటి అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ అక్కడ రోడ్డు రవాణా గురించి మనం ప్రీవియస్ క్లాసులలో వచ్చి ఉంటుంది, కానీ ఇక్కడ మనం బాగా క్లుప్తంగా తెలుసుకుంటాం. అంటే రవాణా వ్యవస్థలో రోడ్డు, రైల్వేస్, అలాగే ఎయిర్వేస్, వాటర్ వేస్ అనేవి 4 సిస్టమ్స్ ఉన్నాయి. 4 సిస్టమ్స్ ద్వారా మనం ఏ విధంగా మనకు వృద్ధి అనేది ఉంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ తీసుకుంటే ప్రణాళికలు, ప్రపంచీకరణ, ప్లానింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ప్లాన్స్ అంటే ఏంటి, ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, ఎన్డీసీ జాతీయాభివృద్ధి మండలి అంటే ఏంటి, 5 ఇయర్ ప్లాన్స్ అనేది ఫస్ట్ నుంచి సెకండ్ వరకు, లాస్ట్ 12th 5 ఇయర్ ప్లాన్ వరకు ఏ లక్ష్యాలతో ఇక్కడ మనం పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే దాని తర్వాత నీతి ఆయోగ్ అనేది వచ్చింది మనకు 2015 జనవరి 1 నుంచి. ఓకే, సో నీతి ఆయోగ్ అంటే ఏంటి, దాని యొక్క కార్యాచరణ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ 8th చాప్టర్ తీసుకుంటే ఇక్కడ మనకు 8th చాప్టర్ తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అని అంటాం. పర్యావరణ ఆర్థిక వ్యవస్థ. అలాగే నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఏపీలో తీసుకుంటే ఏపీ ఎకానమీ అనేది వస్తుంది ఇక్కడ ఒక చాప్టర్ కింద. అలాగే లాస్ట్ వచ్చేసి మనకు స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ అనేది ఉంటుంది. అంటే అక్కడ మనకు ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే మీన్, మీడియన్, మోడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు డిస్పర్షన్స్ అనేవి వస్తాయి, విస్తరణ మానాలు అనేవి వస్తాయి. అంటే చతుర్థాంశ విచలనము, ప్రామాణిక విచలనము, అలాగే ఇట్లా మన కోరిలేషన్, సహసంబంధ గుణకము, కోటి ర్యాంక్, కోటి స్పియర్మన్ కోరిలేషను, అలాగే ఇండెక్స్ నెంబర్స్, సూచి సంఖ్యలు, లాస్పేయర్, బౌలే, పాషే, ఫిషర్, ఇలా అన్నిటి గురించి కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది మనకు ఏపీ పరంగా, ఏపీకి తెలంగాణకు సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్లో కొన్ని 1-2 చాప్టర్లు అనేది కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంది. ఇదంతా తీసుకుంటే ఏపీకి సంబంధించింది. తెలంగాణలో ఏ మార్పులు ఇక్కడ ఉన్నాయంటే ఫస్ట్ది సేమ్ టు సేమ్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సెకండ్ది సేమ్ టు సేమ్ జనాభా, మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ జాతీయ ఆదాయ వృత్తుల వారి విభజన, జాతీయ ఆదాయ ధోరణులు, వృత్తుల వారి విభజన. అంటే పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు అన్నీ ఇక్కడ సేమ్ టు సేమ్. ఇక్కడ 4thలో తీసుకుంటే తెలంగాణలో 4th చాప్టర్ కింద ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ 4th చాప్టర్లో నీతి ఆయోగ్ అనేది సపరేట్గా ఉంది మనకు. ప్లానింగ్ సిస్టమ్, నీతి ఆయోగ్ అనేది సపరేట్గా ఉంది. ప్లాన్స్ అండ్ నీతి ఆయోగ్ అనేది సపరేట్గా ఉంది ఆ చాప్టర్. తర్వాత సేమ్ టు సేమ్ ఉన్నాయండి. వ్యవసాయం సేమ్ టు సేమే, పారిశ్రామిక రంగం సేమ్ టు సేమే, సేవా రంగం సేమ్ టు సేమే, ప్రణాళిక, ప్రపంచీకరణ అంటే ఇది ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి దీని స్థానంలో ఇక్కడ ఏంది వాళ్ళు మార్పులు ప్రవేశపెట్టడం జరిగిందంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చారు, FDI. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బ్యాలెన్స్ ఆఫ్ BOP అండ్ BOT, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, అలా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం ఇది తీసుకోవచ్చు ఈ చాప్టర్లో. అలాగే సేమ్ టు సేమ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ సేమ్ టు సేమ్ ఉంది. ఇక్కడ తీసుకుంటే తెలంగాణ ఎకానమీ ఇక్కడ వస్తుంది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇది దీనికి సంబంధించినటువంటి, అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి సేమ్ టు సేమ్ ఏపీ అయినా సరే, TS అయినా సరే రెండు ఒకేలా ఉంటాయి. ఇది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొన్ని చోట్ల మాత్రం డిఫరెన్స్ అనేది ఉన్నాయి. ఆ డిఫరెన్స్ ఉన్న చోట నేను సపరేట్గా మళ్ళీ తెలంగాణ స్టేట్ సంబంధించి వాళ్ళకు నేను వివరణాత్మకంగా వివరిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.